హలో అందరికీ. ఈరోజు వీడియోకి స్వాగతం. ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ఉదయం లేచారు, ఫోన్ తీశారు, కానీ వాట్సాప్ ఓపెన్ అవ్వట్లేదు, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ అవ్వట్లేదు, గూగుల్‌లో ఏం సెర్చ్ చేసినా నో ఇంటర్నెట్ కనెక్షన్ అని వస్తోంది. బయటికెళ్తే అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఏటీఎం పనిచేయటం లేదు, కార్డ్ స్వైప్ అవ్వటం లేదు. మొత్తం ప్రపంచం ఒక్కసారిగా డౌన్‌లోనే ఉంది. ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఇదేదో సినిమా కథ కాదు. నిజంగా ఒకరోజు ఇంటర్నెట్ ఆగిపోతే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు ఇంటర్నెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంటర్నెట్ అనేది ఒక స్విచ్‌తో ఆన్ లేదా ఆఫ్ అయ్యేది కాదు. ఇది వేలాది కంప్యూటర్లు, సర్వర్లు, శాటిలైట్స్, ఇంకా సముద్రం అడుగునున్న కేబుల్స్ అన్నీ కలిసి పనిచేసే ఒక భారీ నెట్వర్క్. మీకు ఆసక్తికరమైన విషయం తెలుసా? ప్రపంచంలో దాదాపు 95% ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డేటా సముద్రం అడుగునున్న కేబుల్స్ ద్వారానే వెళ్తుంది. అవి ఎంత సున్నితంగా ఉంటాయంటే ఒక షిప్ యాంకర్ పడినా కూడా అవి తెగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఊహించుకోండి, ఒకరోజు పూర్తిగా ఇంటర్నెట్ లేదు అంటే ఎలా ఉంటుంది? మొదటి కొన్ని నిమిషాల్లోనే అందరికీ ఒక పెద్ద షాక్గా ఉంటుంది. ఎందుకంటే మనీ ట్రాన్సాక్షన్స్ జరగవు, యూపీఐ పనిచేయదు, ఆన్లైన్ బ్యాంకింగ్ ఉండదు, కార్డ్ స్వైప్ కూడా పనిచేయదు, స్టాక్ మార్కెట్ కూడా పూర్తిగా ఆగిపోతుంది. ఎవరూ ఈఎంఐ పే చేయలేరు, అలాగే కొనుగోలు అమ్మకాలు కూడా చేయడం కష్టం అవుతుంది. ఇంకా పెద్ద సమస్య ఎయిర్పోర్ట్స్లో కనిపిస్తుంది. ఫ్లైట్ బుకింగ్స్, చెక్ ఇన్, బ్యాగేజ్ ట్రాకింగ్ ఇవన్నీ అంతా ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉంటాయి. ఇంటర్నెట్ లేకపోతే ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు హాస్పిటల్స్ పరిస్థితి గురించి ఆలోచించండి. పేషెంట్ రికార్డ్స్, ల్యాబ్ రిపోర్ట్స్, మెడికల్ హిస్టరీ అన్నీ ఇప్పుడు మోస్ట్లీ డిజిటల్ సిస్టంలోనే ఉంటాయి. ఇంటర్నెట్ లేకపోతే వాటిని వెంటనే యాక్సెస్ చేయడం కాస్త కష్టం అవుతుంది. కానీ ముఖ్యమైన ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం ఆగిపోవు. వాటికి బ్యాకప్ సిస్టమ్స్ ఉంటాయి, అందువల్ల అవసరమైన కేర్ అందించడానికి ప్రయత్నిస్తారు. ఇంకో పెద్ద ఇంపాక్ట్ సప్లై చైన్ మీద ఉంటుంది. సూపర్ మార్కెట్స్లో ఎంత స్టాక్ ఉంది, ఏది మళ్ళీ ఆర్డర్ చేయాలి, ట్రక్స్ ఎక్కడున్నాయి అన్నీ ఇప్పుడు రియల్ టైం ఇంటర్నెట్ ట్రాకింగ్ మీదే ఆధారపడి ఉంటాయి. ఒక్క రోజు ఇంటర్నెట్ ఆగిపోతే వెంటనే షార్టేజ్ రాకపోవచ్చు, కానీ మొత్తం సిస్టమ్ మాత్రం గందరగోళంలో పడిపోతుంది. డెలివరీస్ ఆలస్యం అవుతాయి. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంటర్నెట్ అవుటేజ్ కారణంగా వాట్సాప్ లేదు, ఇన్‌స్టాగ్రామ్ లేదు, ఈమెయిల్ కూడా లేదు. అప్పుడు మిగిలేదేంటి? పాత పద్ధతులు. ల్యాండ్‌లైన్ ఫోన్స్, ఎఫ్ఎం రేడియో, పేపర్ మ్యాప్స్. చాలామందికి ఇది కొంచెం స్ట్రేంజ్‌గా అనిపించొచ్చు, కానీ పెద్దవాళ్ళకు మాత్రం ఇది చాలా ఫెమిలియర్‌గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి టైంలో జీవించారు. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2021లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ ఒక్కసారిగా దాదాపు 6 గంటలు పనిచేయలేదు. అది ఇదో పెద్ద అటాక్ వల్ల కాదు, కేవలం ఒక చిన్న టెక్నికల్ మిస్టేక్ వల్ల జరిగింది. కానీ దాని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. ప్రపంచవ్యాప్తంగా చాలా బిజినెసెస్, ముఖ్యంగా ఈ ప్లాట్‌ఫామ్స్ మీద డిపెండ్ అయిన చిన్న వ్యాపారాలు భారీగా నష్టపోయాయి. 2025లో రెడ్ సీలో 2 మేజర్ అండర్ వాటర్ సబ్‌మరీన్ కేబుల్స్ తెగిపోయాయి. దీంతో ఏషియా, యూరోప్, మిడిల్ ఈస్ట్ మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్ చాలా తగ్గిపోయింది. కొన్ని చోట్ల ఇంటర్నెట్ స్పీడ్ స్లో అయింది. కొన్ని సర్వీసెస్ కూడా కొంతసేపు సరిగ్గా పనిచేయలేదు. ఇంకో ఎగ్జాంపుల్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అవుటేజ్. 2025 అక్టోబర్ 20న అమెజాన్ యొక్క ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీస్లో ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దీంతో దాదాపు 3,500 కంటే ఎక్కువ కంపెనీలు 15 గంటల పాటు ప్రభావితమయ్యాయి. స్నాప్చాట్ నుండి బ్యాంకింగ్ యాప్స్ వరకు చాలా సర్వీసెస్ ఆగిపోయాయి. ఇది ఒక్క కంపెనీ లోపైనా దాని ఇంపాక్ట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్స్ పైపడింది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇంటర్నెట్ లేకపోతే మొదట్లో అందరికీ భయం, ఆందోళన ఉంటుంది. కానీ కొన్ని గంటల తర్వాత మనుషులు స్లోలీ అడ్జస్ట్ అవుతారు. కుటుంబంతో మాట్లాడడం, గేమ్స్ ఆడడం, పుస్తకాలు చదవడం ఇవన్నీ మళ్ళీ గుర్తొస్తాయి. కొంతమందికైతే ఇదొక నాస్టాల్జియాలా కూడా అనిపిస్తుంది. ఇంటర్నెట్ లేని రోజులు ఎలా ఉండేవో అందరికి గుర్తొస్తాయి. కానీ ముఖ్యమైన సర్వీసెస్ విషయంలో మాత్రం ఇది చాలా కష్టమవుతుంది. హాస్పిటల్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్ లాంటి చోట్ల ప్రెషర్ చాలా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా డిజిటల్ సిస్టమ్స్ మీదే ఆధారపడి పనిచేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇంటర్నెట్ తిరిగొచ్చిన వెంటనే అన్నీ ఒక్కసారిగా నార్మల్ అవ్వవు. ఆ రోజు జరిగిన పెండింగ్ ట్రాన్సాక్షన్స్, సింక్ కాకుండా మిగిలిపోయిన డేటా, బ్యాక్లాగ్ ట్రాఫిక్ ఇవన్నీ ఒక్కసారిగా సర్వర్స్ మీద లోడ్ పెడతాయి. దాంతో కొన్ని సర్వీసెస్ మళ్ళీ స్లో అవ్వచ్చు, లేదా మళ్ళీ క్రాష్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.
చివరికి ఒక విషయం అర్థమవుతుంది. ఇంటర్నెట్ మన జీవితంలో ఎంత ముఖ్యమో మనం రోజు గుర్తించం. కానీ అది ఒక్కరోజు ఆగిపోతే ప్రపంచం ఎంతగా మారిపోతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరే చెప్పండి. ఒక్కరోజు ఇంటర్నెట్ లేకుండా ఉంటే మీరెక్కువగా ఏది మిస్ అవుతారు? వాట్సాప్‌నా? యూట్యూబ్‌నా? లేక ఆన్‌లైన్ పేమెంట్స్‌నా? కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.